ఆత్మీయ పాఠాలు, స్పిరిచువల్ లెసన్స్. సో మనకు దేవుడు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు. సో ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి, ఎలా ఉంటే ఆత్మీయంగా ఎదుగుతాము, ఏం చేస్తే ఆత్మీయంగా ఎదుగుతాము అని దేవుడు మాట్లాడిపోతున్నాడు. సో ఆత్మీయ ఆహారం అంటే ప్రార్థించుకోవడం, ఆరాధించడం, స్తుతించడం, వాక్యం వినడం, వాక్యానుసారంగా నడవడం, వాక్యాన్ని చదువుకోవడం ఆత్మీయ ఆహారంతో సమానము అది. సో ఆత్మీయ ఆహారం తీసుకోవాలంటే ఆత్మీయ దాహము కలిగి ఉండాలి, ఆత్మీయ ఆకలి కలిగి ఉండాలి. సో ఆత్మీయ దాహము ఆకలి కలిగి ఉండకపోతే ఆత్మీయ ఆహారము తీసుకోలేము. ఎప్పుడైతే మనం ఆత్మీయ ఆహారం తీసుకుంటామో ఆత్మకు శక్తి వస్తుంది, ఆత్మకు బలం వస్తుంది. కాబట్టి మనం ఆత్మీయ ఆహారము ప్రతిరోజు తీసుకోవాలి. మన శరీరానికి ఆహారం ఎంత ఇంపార్టెంటో ఆత్మకు కూడా ఆహారము చాలా ఇంపార్టెంట్. అది తీసుకోవాలని ప్రతిరోజు కూడా మనము కోరుకోవాలి. సో లెటెస్ స్టార్ట్. ఓకే, గలతీలకు రాసిన 5వ అధ్యాయం 22వ వచనము. అయితే ఆత్మీయ ఆహారంలో ఆత్మ ఫలాలు చాలా ముఖ్యమండి. సో ఆత్మ ఫలాలు, సో అపవాది మనల్ని శోధిస్తుంటా అంటాడు. ఈ ఆత్మ ఫలాలను ఎదగకుండా, సో ప్రేమలో ఎదగకుండా, సంతోషంలో ఎదగకుండా, సమాధానంలో ఎదగకుండా, దీర్ఘశాంతంలో, దయాలత్వంలో, మంచితనంలో, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటికి విరోధమైన నియమేమిదియో లేదు. సో ఆత్మ ఫలాలలో ముఖ్యమైనది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. సో ఇవి లేక మనిషి చల్లారిపోయాడు. ప్రేమ లేక చల్లారిపోతుంది, సంతోషం లేక మనిషి నశించిపోతున్నాడు, సమాధానం లేక నశించిపోతున్నాడు, దీర్ఘశాంతము లేక, మంచితనము లేక, విశ్వాసము లేక, సాత్వికము లేక, సెల్ఫ్ కంట్రోల్ లేక మనిషి ఏమవుతున్నాడు? నశించిపోతున్నాడు. అందుకే ఈ ఆత్మ ఫలాలలో ఎదగాలని కోరుకోవాలి. సో వీ నీడ్ టు ప్రే ఫర్ స్పిరిచువల్ ఫ్రూట్స్ అండి. సో స్పిరిచువల్ ఫ్రూట్స్, ఆత్మ ఫలాలు లేకుండా ఆత్మీయ జీవితం కొనసాగించడం చాలా చాలా కష్టము. సో స్ట్రగుల్ అలాట్. సో మనం వీటి గురించి స్ట్రగుల్ చేయాలి, ప్రేయర్ చేసుకోవాలి. సో మన బలహీనతలను తీసేసుకోవాలి. మనం ప్రేమగా ఉంటాము, కానీ చుట్టుపక్కల సమాజము మనల్ని అలా ఉండనివ్వదు. సో మనము సంతోషంగా ఉంటాము, సమాధానంగా ఉండాలని మనకు అనిపిస్తుంది, దీర్ఘశాంతంతో ఉండాలనిపిస్తుంది, కానీ మన చుట్టూ ఉన్న సమాజము మనల్ని డిస్టర్బ్ చేస్తుంటా ఉంటుంది, డీవియేట్ చేస్తుంటా ఉంటుంది, మనల్ని డిమోటివేట్ చేస్తుంటా ఉంటుంది. సో ప్రేయర్ చేసుకోవాలి అలాంటి మనుషుల దగ్గరికి రావద్దని, ఎవరి వల్ల కూడా మనకు శాంతి సమాధానం కోల్పోవద్దని ప్రార్థించుకోవాలి. అంతే. ఆత్మీయ పాఠాలలో మరీ ముఖ్యమైనది, మొట్టమొదటిది ఆత్మ ఫలాలండి. ఈ ఆత్మ ఫలాలు లేకుండా ప్రతి క్రైస్తవుడికి ఆత్మీయ జీవితం అనేది ఉండదు. సో మనసంతా ద్వేషంతో నిండుకుంది, పగతో నిండుకుంది, కోపంతో నిండుకుంది, అహంకారంతో నిండుకుంది, గర్వంతో నిండుకుంది, స్వార్థంతో నిండుకుంది. సో మనిషి అంతా ఆత్మ ఫలాలు లేవు మనిషి లోపల. సో అప్పుడు ఆత్మీయ జీవితం అనేది ఉండదు, అది శరీర జీవితము, శరీర ఫలాలు అవన్నీ కూడా. సో అందుకే ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఆత్మీయ పాఠాలలో ముఖ్యము ఆత్మీయ జీవితం అండి. సో మన ప్రార్థనలకు జవాబులు ఎప్పుడు వస్తాయంటే ఈ ఫలాలలో ఎదిగినప్పుడు. ప్రేమ అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము, సాత్వికము, మంచితనము, విశ్వాసము అనే ఈ ఫలాలలో ఎదిగినప్పుడు మన ప్రార్థనలకు జవాబులు వస్తుంటా ఉంటాయి. సో ఇంకా ఇంకా ప్రేర్ చేసుకోవాలి ఆత్మ ఫలాలలో ఎదగాలని. సో ఈ ఫలాలు మనం చాలా సందర్భాల్లో బోధించుకోవడం జరిగింది. మరొకసారి దేవుడు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ సీజన్ అంతా కూడా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు దేవుడు. సో ఏది చేస్తే మనం ఆత్మీయంగా గ్రో అవుతాం. ఇప్పుడు బిజినెస్ చేస్తే మనం ఫైనాన్షియల్గా గ్రో అవుతాము, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకుంటే ఫైనాన్షియల్గా గ్రో అవుతాము, ఏదైనా బుక్ చదివితే విజ్డమ్గా నాలెడ్జ్లో గ్రో అవుతాము. అలాగే ఆత్మీయంగా ఎదగాలంటే ఈ ఆత్మ ఫలాలు ఎదిగినప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాము, ఆత్మలో ఎదుగుతాము. సో ఇది ఇంపార్టెంట్, మనందరికీ కూడా చాలా ముఖ్యము. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి, ప్రతి ఒక్క విశ్వాసకి ఈ ఆత్మ ఫలాలలో ఎదగడం చాలా ముఖ్యము. అందులో ప్రేమ అనే ఫలము. సో చాలా కష్టము ఈ ఫలాల్లో ఎదగడము. సంతోషం అనే ఫలము, సమాధానం అనే ఫలము. ఒంటి నిండా నొప్పులు ఉన్నప్పుడు మనం ఎలా సంతోషంగా ఉంటాం, ఇంటి నిండా సమస్యలు ఉన్నప్పుడు, ఇంటి నిండా కష్టాలు ఉన్నప్పుడు, ఇంటి నిండా బాధలు ఉన్నప్పుడు, ఇంటి నిండా సమస్యలు ఉన్నప్పుడు మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాం, ఎలా సమాధానంగా ఉండగలుగుతాం, ఎలా ప్రేమలో ఎదగగలుగుతాము, ఎలా విశ్వాసంలో ఎదగగలుగుతాము. సో ప్రే ఫర్ ఇట్. ప్రేయర్ చేస్తేనే ఇవన్నిటి కూడా ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో మనం ఎంతసేపు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, గర్భఫలం కావాలి, కారు కావాలి, సో ఇవే 5 ప్రేయర్లు ఉంటాయి. కానీ ఎక్కువగా ప్రార్థించుకోవాల్సింది ఇలాంటి ఫలాలలో ఎదగాలని కోరుకోవాలి, ఇలాంటి ఫలాలలో ఎదగాలని ప్రార్థించుకోవాలి. ఈ ఫలాలు లేకుండా మనిషి సుఖంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు, నెమ్మదితో, శాంతితో, సమాధానంతో ఉండలేడు.
అందుకే కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థనలో ఎదగాలి. సో ఈ ఫలాలు అన్నీ కూడా అందరిలో ఉండాలి. కుటుంబంలో ఉండాలి, మనిషిలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సంఘ సభ్యులలో ఉండాలి. అందరిలో కూడా ఈ ఫలాలు ఎదగాలి. ఇప్పుడు ప్రేమ చల్లారిపోవడం వల్లనే కదా లోకంలో అన్యాయాలు పెరుగుతున్నాయి, అక్రమాలు పెరుగుతున్నాయి, మోసాలు పెరుగుతున్నాయి, దొంగతనాలు, వ్యభిచారాలు పెరుగుతున్నాయి, నరహత్యలు పెరుగుతున్నాయి, అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ప్రేమ చల్లారిపోవడం వల్లనే. ఇవన్నీ ప్రేమ లేకపోవడం వల్లే. ఆశ నిగ్రహం, కంట్రోల్ చేసుకోకపోవడం. ఇప్పుడు ఒకప్పుడు మనిషిని గొడవ పడాలంటే చాలా ఆలోచించేవారు. ఇప్పుడు మనిషిని కొట్టడానికి కూడా ఆలోచించట్లేదు. సెల్ఫ్ కంట్రోల్ లేదు. సో ప్రేమ చల్లారిపోయింది. చంపడానికి కూడా ఇంకా ముందు ఆడట్లేదు. సో అలా జరుగుతుంది. నరహత్యలు జరుగుతున్నాయి, వ్యభిచారము, వాయువర్షాలు లేవు. సో ఇవన్నీ కూడా ఆత్మఫలాలు లేకపోవడం వల్లనే. సో ఆత్మఫలాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి. నాట్ ఓన్లీ క్రిస్టియన్, ఇట్ కెన్ బి ఎనీ హ్యూమన్ బీయింగ్. సో ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్క మనిషిలో దీర్ఘశాంతం ఉండాలా వద్దా? ఇట్ ఈస్ ఎ రిలీజియన్ రిలేటెడ్. ఇది ఒక రిలీజియన్ సంబంధించిందా? దీర్ఘశాంతము సర్వమానవులకు సంబంధించింది. ప్రేమ అనేది సర్వమానవులకు సంబంధించింది. సంతోషము, సమాధానము సర్వమానవులకు సంబంధించింది. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము సర్వమానవులకు సంబంధించింది. నాట్ ఓన్లీ వన్ రిలీజియన్, నాట్ ఓన్లీ వన్ క్యాస్ట్, నాట్ ఓన్లీ వన్ ప్లేస్ పీపుల్. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్, హోల్ వరల్డ్. అందరిలో కూడా ఈ ఫలము ఉండాలని ప్రార్థించుకోవాలి. సో ఆత్మీయ పాఠాలలో ఈ ఫలాలు చాలా చాలా ముఖ్యము. క్రీస్తు గలతీలకు రాసిన 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరములను దాని ఇచ్చములతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు. సో మనము క్రీస్తు యేసు సంబంధులం, మనం దేవుడి సంబంధులం. సో దేవుడి సంబంధులు అందరూ కూడా దేవుడి ఆత్మచేత నడిపించబడాలి, కానీ శరీరం చేత కాదు. శరీరంలను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు. శరీరానికి చాలా కోరికలు ఉంటాయి, శరీరానికి చాలా బలహీనతలు ఉంటాయి, శరీరానికి చాలా అవసరాలు ఉంటాయి. సో శరీరము అనేకమైన పాపాలను చేపిస్తుంది. శరీరం అనేకమైన దుర్మార్గపు పనులను చేపిస్తుంది శరీరము. సో వాటన్నిటిని సిలువ వేయాలి మనందరము కూడా. మనం క్రీస్తు యేసు సంబంధం. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. సో ఏది శరీరమో ఏది ఆత్మనో నేను చాలా సందర్భాల్లో బోధించాను. ఏది శరీర ఫలమో ఏది ఆత్మ ఫలమో చాలా సందర్భాల్లో బోధించాను. సో కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, అహంకారము, గర్వము, స్వార్థము, బల్పు, ఇవన్నీ కూడా శరీర సంబంధించినవి. సో ఆత్మ సంబంధించినవి ప్రేమ, దీర్ఘశాంతం, మంచితనము, దయాలత్వము. సో ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించింది. సో మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. సో ఆత్మీయులందరూ కూడా ఆత్మీయ అనుసారంగా నడవాలి. సో ప్రార్థించుకోవాలి. ఎస్, వీ నీడ్ టు ప్రే ఫర్ ఇట్. ఐఎమ్ స్ట్రాంగ్లీ రికమెండింగ్. ఒకటండి, పరలోక రాజ్యానికి వెళ్ళేది శరీర సంబంధులు కాదు, ఆత్మ సంబంధులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలని ప్రార్థించుకోవాలి. సో మనం క్రీస్తు యేసు సంబంధులము. మనం శరీరంతో రుణస్థులము కాదు. ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని ఇక్కడనే వదిలేసి వెళ్తాము. వదిలిన తర్వాత మన ఆత్మ పరలోకానికి ఎప్పుడైతే వెళ్తుందో అదే నిత్య జీవము, అదే నిజమైన జీవనము, అదే నిజమైన మనకు మంచితనము. అదే దానిలో ఎదగాలంటే మనము ఆ పరలోక రాజ్యానికి ఎదగాలంటే మనం ఆత్మీయంగా ఎదగాల్సిందే. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఎదుగుతామో, ఆత్మలో ఎదుగుతామో, దానిని మనము పరలోక రాజ్యానికి చేరుస్తుంది. సో అందుకే వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ది వరల్డ్లీ పీపుల్, వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్లీ పీపుల్. మనందరం కూడా పరలోక రాజ్య సంబంధులం, భూలోక రాజ్య సంబంధులము కానే కాదు. అందుకే మనం ఆత్మను అనుసరించి జీవించాలి, ఆత్మన ప్రకారంగా నడిపించాలి. అందుకే వాక్యము చదువుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. తప్పిపోతుంటాం. మనం అందరము బలహీనులమే, మనందరం శక్తిహీనులే. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ వన్, జీసస్ క్రైస్ట్. ఒక్కరు కూడా నీతిమంతులు లేరు భూలోకంలో. ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు, ఒక్కరు కూడా పవిత్రులు లేరు. బైబిల్ ఓపెన్ చేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక కమెంట్మెంట్ని మిస్ అయిన వాళ్ళే. సో వీఆర్ లర్నర్స్. నేను చెప్పాను కదా, మన అందరం దేవుడి దృష్టికి ఒక పాలు తాగే పసి వాళ్ళలాగా ఉన్నామని. వీఆర్ లర్నర్స్. ఎవ్రీడే వీఆర్ లర్నింగ్ టిల్ అవర్ లాస్ట్ బ్రీత్. మనం తుది శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరు, గలతీలకు రాసిన 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయుందుము. వివాదము, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు,
సో ఇదన్నీ ఆత్మీయ సంబంధించినది కాదండి. ఎప్పుడైతే నువ్వు గొడవలకు దూరంగా ఉంటావో, నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్కు దూరంగా ఉంటావో, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకు, నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్కి, లేకపోతే గొడవలు కొట్లాటలు అల్లర్లు పెట్టే వాళ్ళకు దూరంగా ఉంటావు, అప్పుడే నీ ఆత్మీయ జీవితం మెరుగవుతుంటుందండి. ఒకరి అందు ఒకరు అసూయ పడకయు. సో అసూయ, జెలస్, నేను చాలా సందర్భం చెప్పాలి, ఇది చాలా పెద్ద రోగము అసూయ అనేది. ఒకరు బాగుపడితే ఓర్వలేని తనము ఉన్న వాళ్ళు దీర్ఘశాంతంతో ఉండలేరు, వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేరు. ఎస్, వాళ్ళు బాగుపడితే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి, వాళ్ళు సంతోషంగా ఆశీర్వాదాలు పొందుకుంటే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. సో అసూయ, జెలస్ వల్ల కూడా మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. గొడవలు కొట్లాటల వల్ల మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. సో ఆత్మీయ పాటలలో ఇవి చాలా ముఖ్యమండి, రాసుకోవాలి అందరూ కూడా ఏవేవి చెప్తున్నాడో దేవుడు. అసూయ, అసూయ వల్ల మనిషి శాంతంగా ఉండలేడు, అసూయ వల్ల మనిషి నెమ్మదిగా ఉండలేడు. ఒకరికి ఆశీర్వాదం వస్తే ఇంకొకరు అసూయ పడద్దు ఎప్పుడూ కూడా, అది మంచి పద్ధతి కానే కాదు. సో ఎవరి ఆశీర్వాదం వాళ్ళది, ఎవరి టైం వాళ్ళది, ఎవరి కష్టాజీతం వాళ్ళది. ఒకరు ఎక్కువగా ఉండొచ్చు, ఒకరు తక్కువగా ఉండొచ్చు. సో మనం తక్కువ ఉన్న మాత్రాన ఎక్కువ ఉన్న వాళ్ళ మీద అసూయ పడద్దు. సో మన తక్కువ ఉన్న వాళ్ళ మీద తక్కువ చూపు చూడొద్దు. సో నీ పని ఏదో నువ్వు చేసుకో, నీకున్న దాంట్లో ఏదో తృప్తి పడు, నీకున్న దాంట్లో ఏదో నువ్వు సంతోషంగా ఉండు, అంతేగాని డోంట్ కంపేర్ విత్ అదర్స్. కాబట్టి ఒకరికొకరు వివాదము రేపకయు, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవడం, కొట్లాటలు పెట్టుకోవడం. మనం ఇంట్లో ఉన్నా కూడా కొంతమంది ఉంటారండి మనల్ని బయటికి లాగాలని, మన గురించి నెగిటివ్గా మాట్లాడి మనల్ని బయటికి రాగాలని, లేకపోతే మన మీద అవమానాల పరచాలని, నిందలు పరచాలని. ఏం చేస్తాం చెప్పండి, మనము నోరు మూసుకొని ఉండాల్సిందే, అంతే. సమాధానమా చెప్పలేము, వాళ్ళు చెప్పినా వినలేరు, విన్నా అర్థం చేసుకోలేరు ఎవరు కూడా. కాబట్టి ఒకరికొకరు వివాదం రేపకయు, ఒకరి అందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. సో 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. చూసారా అండి, అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ లోకంలో బయలుదేరి ఉన్నారట. ప్రతి ఆత్మను నమ్మక. ఈ అంతిమ దినాలలో అపవాది చాలామంది మ్యాన్ ఆఫ్ గాడ్ లాగా తయారు చేస్తాడు. సో కాబట్టి ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మకండి. నేను అదే చెప్తున్నాను, మీ విశ్వాసంలో మీరు ఎదగండి. సో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు బైబిల్ అనే బుక్ ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. సో కాబట్టి ఈ అంతిమ దినాలలో ఫేక్ పీపుల్ ఎక్కువ అవుతారు, ఫేక్ విశ్వాసులు, ఫేక్ పాస్టర్స్ ఎక్కువ అవుతారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకు. ఆ ఆత్మలు దేవుని సంబంధినివో కావో పరీక్షించుడి. సో పరీక్షించమంటున్నాడు, ఏది దేవుడి ఆత్మ, ఏది దేవుడి కాని ఆత్మ అనేది పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. సో అందుకే వి షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీబడి. సో మనము అనేక మంది వస్తున్నారు ఇప్పుడు దైవజనులుగా. సో వాళ్ళందరూ కూడా నిజమైన దేవుడు ఆత్మచేత నింపబడిన వల్ల కాదా? మనం చాలాని జడ్జి చేయమని నేను చెప్పట్లేదు. ఏ విశ్వాసిని జడ్జి చేయకండి, ఏ ఏ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ని జడ్జి చేయకండి, ఎవరిని కూడా జడ్జి చేయకండి, తీర్పు తీర్చకండి. నచ్చితేనా కంటిన్యూ కండి, నచ్చలేదా ఆపివేయండి, కానీ జడ్జి చేయకండి. అండ్ ఇది అంతిమ దినాలలో ఉన్నాము కాబట్టి ఏ ఆత్మను పడితే ఆత్మను మనం నమ్మకండి. అందుకే నేను చెప్పాను చాలా సందర్భాల్లో, ఫైనల్గా అల్టిమేట్గా పనిచేసేది మీ విశ్వాసమే అమ్మ. ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్ళినా ఏది వెళ్ళినా ఫైనల్గా పనిచేసేది నీ విశ్వాసమే. అవును, దేవుడు దైవజనుల ద్వారా కూడా కొన్ని కార్యాలు చేస్తాడు, కొన్ని అద్భుతాలు చేస్తాడు. సో కానీ ఆలోపే మనము విశ్వాసంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, అందరూ కూడా ప్రార్థనలో ఎదగాలి. సో అందుకే మనకు ఆత్మీయ జీవితాలలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఆత్మను మనం నమ్మలేము. కాబట్టి ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సో 1 యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. సో చాలామంది ఇప్పుడు యేసుక్రీస్తు రాలేదని, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని చాలామంది అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లోపల దేవుడి యొక్క ఆత్మ లేదు. సో దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడే ఒప్పిస్తుంది ఆ ఆత్మ. ఏమని? యేసయ్య నిజమైన దేవుడు అని ఒప్పించేది నువ్వు కాదు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ. ఇంకా అనేక మంది ఒప్పుకోవట్లేదంటే వాళ్ళ లోపల ఆత్మ లేదు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని. సో చాలామంది కూడా ఆయన ఇంకా రాలేదు, ఇంకా ఆయన దేవకుమారుడు రావాల్సి ఉంది, ఇంకా శరీరధారి రాలేదని అనుకుంటున్నారు. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చూసారండి, ఈ యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య రక్షకుడు అని ఒప్పుకోవాలంటే నీ లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంటేనే అది ఒప్పుకోగలుగుతాము. సో మనందరం యేసయ్యని నమ్ముతున్నాము,
విశ్వసిస్తున్నాము. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుకుంటున్నాము, వాక్యం వినడానికి వస్తున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము. అంటే నీ లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టే, నీ లోపల ఆత్మ ఉండి ఇవన్నీ చేపిస్తుంది కాబట్టే మనము చేయగలుగుతున్నాము. కానీ మన వల్ల అయితే కాదండి. మన అందరం శరీర సంబంధులమే. ఎప్పుడైతే ఆత్మ మన శరీరంలో పనిచేస్తుందో అప్పుడే మనం ఆత్మ సంబంధుల్లాగా మారుతాము. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. సో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. సో క్రీస్తు విరోధైన ఆత్మ ఇదివరకే లోకంలో ఉన్నది. సో కాబట్టి మన లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి మనం దేవుళ్ళు ఎదగగలుగుతున్నాము. దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకోగలుగుతున్నాము. అదే ఆత్మ లేకపోతే మనం ఒప్పుకునే వాళ్ళము కానే కాదు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. సో మనందరం కూడా ఎవరి సంబంధం? దేవుని సంబంధం. సో మనం దేవుణ్ణి నడుచుకొని పోలి నడుచుకోవాలి. సో మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు అపవాది మనల్ని తప్పకుండా ఆటంకపరుస్తాడండి, తప్పకుండా ఆటంకపరుస్తాడు. సో అందుకే ఆటంకపరచడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకాన్ని జయించిన వాడు మన లోపల ఉన్నాడు కాబట్టి మన శోధనలు, వేదనలు, రోదనలను జయించే శక్తి మన లోపల ఆల్రెడీ ఉంది. మన సామర్థ్యం ఉందండి. మనందరిలో దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడు. మన శోధనలను జయించే శక్తిని, మన వేదనలను, మన రోదనలను జయించే శక్తిని, మన పరిస్థితులను జయించే శక్తిని దేవుడు మన లోపల ఆల్రెడీ పెట్టాడు. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. సో మన లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సో కాబట్టి ఆ దేవుడే మన లోపల ఉన్నాడు కాబట్టి మనం ఈ లోకాన్ని జయించేంత శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. సో ఆత్మీయ జీవితంలో మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం దేవుని సంబంధం, మనుషులకు సంబంధించిన వాళ్ళము కాదు, మనం పరలోక సంబంధులము. సో ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉండాలండి. మనము భూలోక ప్రజలు ఆలోచించినట్టుగా మనం ఆలోచించద్దు. వాళ్ళు తీసుకున్నట్టుగా నిర్ణయాలు మనం తీసుకోవద్దు. మన నిర్ణయాలు వేరే ఉండాలి, మన ఆలోచించే విధానం వేరే ఉండాలి. ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. అందుకే నాకు ఈ లోకంలో ఉన్న మనుషులకు ఎప్పుడు కూడా మిస్ మ్యాచ్ అవుతూనే ఉంటుంది. అందుకే అంత తొందరగా నన్ను ఇష్టపడాలంటే దానికి వాళ్ళ లోపల కూడా నాలో ఉన్న జ్ఞానము, నాలో ఉన్న ఆత్మ ఉండాలి. సో కాబట్టి మనందరము దేవుని సంబంధం. సో దేవుడి ఇష్ట ప్రకారం మనం నడవాలి, దేవుడి చిత్త ప్రకారం మనం నడవాలి, దేవుడు ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలి. వారు లోక సంబంధులు కనుక వారు లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. సో చూసారా అండి, మనం మాట్లాడే విధానము, మన ఆలోచించే విధానము, ఆత్మీయ విధానము వేరే ఉంటుంది, శారీరకంగా నడిచే విధానం వేరే ఉంటుంది. లోకము వారి మాట వినును. చూసారా, మన మాటలు వినట్లేదు అంటే మనం ఏమి తప్పు చేస్తున్నామని కాదు. ఇప్పుడు చాలామంది నా మాట కూడా రిజెక్ట్ చేస్తుంటా అంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల లోకం ఉంది, దేవుడి యొక్క ఆత్మ లేదు. ఎవరి లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంటుందో వాళ్ళే నా మాటను గ్రహించగలుగుతారు, వాళ్ళే నా మాటను వినగలుగుతారు. ఎవరి లోపల దేవుడి యొక్క ఆత్మ ఉండదో వాళ్ళు నా మాటను రిజెక్ట్ చేస్తారు, నా మాటను యాక్సెప్ట్ చేయరు అని యేసయ్యనే చెప్పాడు. సో అందుకే దేవుడి వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఆయన యొక్క ఆత్మ మన లోపల ఉండాల్సిందే. అందుకే మనము ఈ లోక సంబంధులము కాము, మనము ఈ లోక సంబంధులైనట్టుగా మాట్లాడుదురు. సో అందుకే యూ నీడ్ టు చేంజ్. మన అందరం ఆత్మీయం. ఈ రోజు నుంచి మీరు మాట్లాడే విధానం మారిపోవాలి, ఆలోచించే విధానం మారిపోవాలి, మీ తలంపులు, మీ ఆలోచించే విధానం, వే ఆఫ్ థింకింగ్ మారిపోవాలి. ఎందుకంటే వీఆర్ ద స్పిరిచువల్ పీపుల్, వీఆర్ స్పిరిచువల్ పవర్తో ఉన్న పీపుల్ మనందరం కూడా. లోకం వారి మాట వినును. మనము దేవుడి చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు, దేవుడి వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మనం ఈ లోకంతో మిస్ మ్యాచ్ అవుతుంటాం, ఈ లోకంతో సింక్ కాము. ఎందుకంటే మన లోపల వాక్యం ఫలిస్తున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఈ లోకంతో సింక్ అవుతున్నావో అప్పుడు నువ్వు నీ లోపల వాక్యం లేనట్టు. ఈ వాక్యము మనల్ని లోకం నుంచి వేరుపరుస్తుందా, పరచదా? నేను ఈ దేవుని తెలుసుకున్న తర్వాత, ఈ వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత నేను ఇంకా ఎక్కువ దేవుడికి దగ్గర అవుతున్న కొద్ది మనుషులకు దూరం కావాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే మనకు వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉంటాయి, మన అభిప్రాయాలు వేరే ఉంటాయి, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాట్లాడే విధానాలు, మనం మాట్లాడే విధానాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకున్నప్పుడు ఉండేది. ఇప్పుడు నేను అలా వెళ్ళకూడదు, ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఎవరి మీద జోకులు వేయకూడదు, ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి చెడుగా మాట్లాడకూడదు. సో ఒకరు నెగిటివ్గా మాట్లాడితే అక్కడనే నేను ఖండిస్తాను. సో అలా ఖండించడం వల్ల వాళ్ళకు కోపాలు వస్తుంటా ఉంటాయి. సో కాబట్టి
సో దెర్ ఆర్ లాట్ మెనీ ఫ్యాక్టర్స్. సో మనం స్పిరిచువల్గా ఎదుగుతున్నప్పుడు మనం వే ఆఫ్ థింకింగ్ వేరే ఉండాలి. ఒక ముగ్గురు కల్చర్ అండి, వాళ్ళు ఒకరు లేనప్పుడు ఇంకో గురించి మాట్లాడుతున్నారు అనుకో, మనం అక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి. మనం వాళ్ళతో పాటు కలిసి మనము వత్తాసు పలకకూడదు, వాళ్ళతో పాటు వాళ్ళు తానా అంటే మనం తందన అనకూడదు. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే అంత ఈజీ కాదు, నిజంగా చెప్తున్నా, అంత ఈజీ కానే కాదు. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు శోధనలు ఎక్కువ వస్తాయి, వేదనలు ఎక్కువ వస్తాయి. మన మాట ఎవరు వినరు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు. మనల్ని రిజెక్ట్ చేస్తుంటా అంటారు అందరూ, యాక్సెప్ట్ చేయరు. సో ఎందుకంటే మన లోపల లోకం లేదు, దేవుడి యొక్క ఆత్మ ఉంది, దేవుడి యొక్క వాక్యం ఉంది. సో కాబట్టి మనము ఈ లోక సంబంధులుగా ఆలోచించద్దు, లోక సంబంధులుగా మనం మాట్లాడద్దు. సో మన వే ఆఫ్ థింకింగ్ కంప్లీట్లీగా డిఫరెంట్గా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడికి సింక్ అయ్యేటట్టు ఉండాలి. అందుకే నేను ఈ మధ్య గొప్పగా ప్రార్థన చేస్తాను ఎక్కువ సందర్భాల్లో. అయ్యా, నా లోపల ఏ లోకం ఉందో నాకు తెలియదు, నా లోపల ఏ లోపాలు ఉన్నాయో నాకు తెలియదు నాయన, తీసేసుకో. నీ హృదయానుసారంగా నన్ను నడిపించు, నీ ఆత్మానుసారంగా నన్ను నడిపించు ప్రభు. ఎందుకంటే మనకు శక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. మన లోపాలను మనం గ్రహించే శక్తి లేదు. ఉన్నదండి, మన లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో గ్రహించే శక్తి మనకున్నాయా? ఒక్కొక్కసారి అవతల వాడు చెప్పేంత వరకు మన లోపల ఆ లోపం ఉన్నదని తెలియదు. సో మన వీపు మనకు కనపడదు, మన వీపు మనకు అందదు అంటారు. సో అందుకే మన లోపాలు కూడా మనం గ్రహించలేము, మన లోపాలు కూడా మనము ఏంటిది పసిగట్టలేము, దేవుడికి తెలుసు. అందుకే దేవా తీసేసుకో నాలో ఉన్న లోపాలను అని ప్రార్థించండి, నాలో ఉన్న బలహీనతలను తీసే ప్రభు అని ప్రార్థించండి. సో అందుకే ఈ లోక సంబంధులకు వేరు, మనము ఆత్మీయ సంబంధులము వేరండి. అందుకే వాళ్ళలాగా మనకు లగ్జరీస్ ఉండే, వాళ్ళలాగా మనకు కంఫర్ట్ ఉండదు. మన ద్వారం ఏంటిది? ఇరుకు ద్వారము. మనం ఆత్మీయ ద్వారం ఎప్పుడైనా ఇరుకు ద్వారమే అండి. మనం ఎక్కువగా వాళ్ళలాగా కంఫర్ట్గా ఉండలేము, వాళ్ళలాగా సంతోషంగా ఉండలేము. సో ఎందుకు అంటే మనకు ద్వారము ఇరుకైన ద్వారము. వాళ్ళు కోపం వస్తే వాళ్ళు చూపిస్తారు, మనకు కోపం వస్తే మనం చూపించకూడదు, చూపించలేము. మనం దీర్ఘశాంతంతో ఉండాలి, ప్రేమ సహనంతో ఓర్పుతో ఓపికతో ఉండాలి. సో ఇలా ఓపికతో ఉన్నప్పుడు అపవాది మనల్ని ఉండనిస్తాడా అండి? అస్సలు ఉండనివ్వడు. ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, లేకపోతే స్నేహితుల ద్వారా కావచ్చు, ఇంకా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ద్వారా కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా మెంటల్ డిస్టర్బెన్సెస్ తీసుకొస్తాడు, ఎవరో ఒకరి ద్వారా మనకు అలజడిని సృష్టిస్తాడు అపవాది. సో ఇక్కడ మనము అపవాది శోధనలను ప్రతిరోజు జయించాలని ప్రార్థించుకోవాలి. సో కాబట్టి ఈ లోక సంబంధులు ఒక విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ లోపల లోకం ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ఆలోచించే విధానం వేరే ఉంటుంది. మనం మాట్లాడే విధానం ఆత్మీయంగా ఉండాలి, మన ఆలోచించే విధానం ఆత్మీయంగా ఉండాలి. సో ఎప్పుడైతే నేను ఈ లోకాన్ని వదిలేసి దేవుని వెంబడించడం మొదలుపెట్టానో, ఈ లోకం అంతా కూడా విరోధంగా మారింది, ద్వేషంగా మారిపోయింది. సో బై డిఫాల్ట్ అది నేచర్ అంతేగా. ఎప్పుడైతే ఈ లోకంలో నువ్వు కలుస్తావో అప్పుడు దేవుడికి దూరం అవుతావు, ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతావో ఈ లోకానికి దూరం అవుతావు. సో చూజ్ యువర్ సెల్ఫ్. నువ్వు లోకానికి దూరం కావాలా, దేవుడికి దగ్గర కావాలా? చూజ్ యువర్ సెల్ఫ్. ఐ చూజ్ అండ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. అయ్యా, నాకు ఈ లోకం వద్దు, ఈ లోకంలో ఉన్న నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకంలో ఉన్న ఏది నాకొద్దు, ఎవరు వద్దు నాయన, ఐ విల్ ఫాలో యూ అని నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే దేవుడిని వెంబడించినప్పుడే నీకు ఈ లోకంలో మనశ్శాంతి ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. అవన్నిటిని వదిలేసి నువ్వు లోకాన్ని వెంబడించినంతసేపు నీకు శాంతం ఉండదు. ఎందుకంటే లోకం అంతా కరప్ట్ అయిపోయిందా లేదా? ఒకటండి, ఈ లోకంలో మంచి ఎక్కడుంది? ఈ లోకంలో అన్యాయమే, అక్రమాలతో, మోసాలతో, వ్యభిచారాలతో, నరహత్యలతో, అక్రమ సంబంధాలతో, త్రాగుడు అనే వ్యసనంతో, డ్రగ్స్ అనే వ్యసనంతో అనే వాటితో ఈ లోకమంతా కూడా ఏమైపోయింది? నిండిపోయింది, ఫిల్ అయిపోయింది మొత్తము కూడా. సో ఇలాంటి లోకాన్ని నువ్వు వెంబడించినప్పుడు నీకు ఎక్కడ శాంతి, ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది, ఎక్కడ పవిత్రత దొరుకుతుంది, ఎక్కడ మంచితనంగా ఉండలేవు. సో అందుకే ఒకడే ఒకడు నీతిమంతుడు భూలోకంలో, ఒకడే ఒకడు పరిశుద్ధుడు పరలోకంలో, ఒకడే ఒకడు పవిత్రుడు, అదే యేసయ్య. నువ్వు ఆయనను వెంబడించినప్పుడు నీకు నీతి, శాంతి, సమాధానం ఉంటుంది. మన కుటుంబంలో శాంతం ఉండకపోవచ్చు, మన లోకంలో శాంతం ఉండకపోవచ్చు, మనం ఉంటున్న ఏరియాలో దీర్ఘశాంతం ఉండకపోవచ్చు, కానీ మనం వెంబడిస్తున్న యేసయ్యలో మాత్రం దీర్ఘశాంతం ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆయనను వెంబడిస్తావో ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో ఆయన నీ శాంతిని నీకు ఇస్తాడు. ఆయనను ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో ఆయన సమాధానాన్ని, సాక్ష్యాన్ని నీకు ఇస్తాడు. ఆయనను ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో ఆయన లోపల ఉన్న నీతి, నీ పరిశుద్ధత, పవిత్రత నీ లోపలికి వస్తుంది. ఎందుకంటే లోకంలో లేదు, చెప్తున్నాను కదా. లోకంలో నీతి ఉందా అండి? చెప్పండి, ఎవరన్నా చూపించండి ఎక్కడైనా నీతి ఉందా అని, ఎక్కడైనా న్యాయం ఉందా అని, ఎక్కడైనా
మంచితనం ఉందా చూపించండి. ఎక్కడైనా మోసం లేకుండా ఉందా లోకం? ఎక్కడైనా లేదు. ఇలాంటి లోకాన్ని నువ్వు వెంబడించినప్పుడు నీకు కూడా మోసం వస్తుంది, నువ్వు కూడా మోసగాడిగా తయారవుతావు. ఇలాంటి లోకాన్ని వెంబడించినప్పుడు మనము కూడా లోక సంబంధులాగా మారుతాము. సో మనం ఎవరము? ఆత్మ సంబంధులము. అందుకే దేవుడు ఆత్మీయ పాటల్లాగా ఈ లోకం నుంచి మనల్ని వేరుపరుస్తున్నాడు. సో ఈ లోకానికి మనం రుణస్థులము కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేది ఒకరోజు వస్తుంది. తర్వాత మన జీవనం అంతా పరలోకంలో ఉంటుంది. అది తరతరాలు యుగ యుగాల వరకు నడిచే జీవనము. అందుకే ఇప్పటి నుంచే దేవుడు మనల్ని ప్రాక్టీస్ చేసుకోమంటున్నాడు, అలవాటు చేసుకోమంటున్నాడు. సో ఇప్పటి నుంచే మీరు మారండి అని అంటున్నాడు. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు మారడానికి. సో కాబట్టి ఈ లోక సంబంధులు వేరు, మనము వేరు. ఈ లోకము మన శరీరంలో ఉండకూడదు, అందుకే ప్రార్థించుకోవాలి. ఈ లోకము నా శరీరంలో ఉండడానికి వీల్లేదయ్యా. ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన దురాశలు, ఈ లోక సంబంధమైన కోపము, ఈ లోక సంబంధమైన అసూయ నా లోపల ఉండడానికి వీల్లేదయ్యా, తీసివే ప్రభు అని ప్రార్థించుకోండి. సో అన్గాడ్లీ థింగ్స్ మన శరీరంలో ఏదున్నా, వరల్డ్లీ థింగ్స్ ఏదున్నా కూడా తీసివేసేసుకోవాలి. సో మనం ఆత్మీయంగా ఎదగాలంటే మన చుట్టూ సమాజం కూడా ఆత్మీయంగా ఉండాలి. అందుకే నీ యొక్క ఫ్రెండ్స్ కానీ, నీ స్నేహితులు, నీ బంధువులు కూడా ఆత్మీయులతో సహవాసం చేసినప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదగగలుగుతావు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూడా ఆత్మలో స్ట్రాంగ్ ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మీరు కూడా నేనేం చెప్తున్నాను ఇవే మాటలు అన్యజనులతో చెప్పాను అనుకో, మా ఫ్రెండ్స్కో లేకపోతే చుట్టాలకు చెప్పామనుకో, వాళ్ళకు చాదస్తం లాగా కనిపిస్తుంది, వాళ్ళకు బోరింగ్ లాగా అనిపిస్తుంది, వాళ్ళకు నేను చెడ్డవాడిలాగా కనిపిస్తాను. మాటలు మంచియే, కానీ వాళ్ళ లోపల ఏముంది? లోకం ఉంది. వాళ్ళ లోపల దేవుడి ఆత్మ లేదు, దేవుడి ప్రేమ లేదు, వాళ్ళు గ్రహించలేరు ఇవన్నీ వాక్యాలు కూడా. సో మనందరం కూడా గ్రహించగలుగుతున్నామంటే మన లోపల లోకం లేదు, దేవుడి యొక్క ఆత్మ ఉంది. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాము. కాబట్టి ఈ ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది, దైవ మార్గంలోకి నడిపిస్తుంది, దైవ జ్ఞానంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధులైనట్టు మాట్లాడదురు, లోకం వారి మాట వినును. మన మాట లోకం వినదండి. సో మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. చూసారా, ఇప్పుడు నా మాట మీరు వినగలుగుతున్నారంటే మీరు దేవుడి సంబంధులు. మీ లోపల దేవుడి ఆత్మ ఉంది, దేవుడి యొక్క విశ్వాసం ఉంది, దేవుడి యొక్క వాక్యం ఉంది. కాబట్టే మీరు నా మాట వినగలుగుతున్నారు. వేరే వాళ్ళు వినలేరు. దేవుని సంబంధి కానివాడు మాట వినడు. చూసారా, దేవుడి సంబంధి కాదు మన మాట వినడు. సో అందుకే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నన్ను అనేక మంది రిజెక్ట్ చేస్తారు. నేను కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నన్ను అనేక మంది రిజెక్ట్ చేశారు. అనేక మంది కూడా నెగిటివ్గా అనుకున్నారు, నెగిటివ్గా ఆలోచించారు, నెగిటివ్ కామెంట్స్ చేశారు. మిత్రులైన వాళ్ళు కూడా శత్రువులుగా మారారు. ఎందుకంటే ఐఎమ్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నప్పుడు చీకటి తట్టుకోలేదండి. చీకటి మళ్ళీ లాక్కోవాలని చూస్తుంది చీకటి ఎప్పుడైనా కూడా. సో అందుకే మనము దేవుని సంబంధులము కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చూసారా, మనం సత్యస్వరూపమైన ఆత్మలో ఎదగాలి. ఇది మన గోలు. సో అందుకే ఆత్మీయంగా ఎదగడానికి తాహతపడండి, ఆత్మీయంగా ఎదగడానికి ఆకలి కలిగి ఉండండి, దాహము కలిగి ఉండండి. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 3 జీవితాలు ఉంటాయి, చాలాసార్లు చెప్పాను. 1 ఈజ్ పర్సనల్ లైఫ్, 1 ఈజ్ ప్రొఫెషనల్ లైఫ్, 1 ఈజ్ స్పిరిచువల్ లైఫ్. ఇటు కుటుంబము, అలాగే ఇటు ఉద్యోగము, అలాగే మన ఆత్మీయ జీవితం. ఈ 3ని ప్యారలల్గా మనం తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ ప్రియారిటీ ఆత్మీయానికి ఇవ్వాలి. సో సెకండ్ ప్రియారిటీ రెండింటికి ఇవ్వాలి. మన పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతావో, నీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా స్ట్రాంగ్గా చేసుకోగలుగుతావు. స్పిరిచువల్గా వీక్ అవుతావో, పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని నువ్వు స్ట్రాంగ్ చేసుకోలేవు. సో అందుకే సత్యస్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. చూసారండి, ఆత్మీయ పాఠాలు ఎంత ఇంపార్టెంటో మనందరికీ దేవుడు ఆత్మీయ పాఠాలను నేర్పిస్తున్నాడు. సో ఇవంతా కూడా వరల్డ్లీ థింగ్స్ లాగా మనం ఆలోచించద్దు, వరల్డ్లీ పీపుల్ లాగా ఆలోచించద్దు. ఈ వరల్డ్ అంతా కూడా భయంతో నిండుకుంది. లేదా అండి, ప్రపంచం అంతా భయంతో ఉందా లేదా? ఆందోళనతో ఉందా లేదా? మోసంతో ఉందా లేదా? విచారంతో ఉందా లేదా? లోకమంతా కూడా వైరస్లతో, ఫంగస్లతో, అనారోగ్య సమస్యలతో, క్యాన్సర్లతో, బీపీలతో, షుగర్లతో, థైరాయిడ్లతో ఈ లోకమంతా నిండుకొని ఉందా లేదా? కాదన్న వాళ్ళు చెప్తారా? ఏ దేశంలో అయినా రోగాలు లేకుండా ఉన్నాయా? ఏ దేశంలో కూడా మోసం లేకుండా ఉందా? క్రిమినల్ కేసెస్ లేకుండా ఉన్నారా? క్రిమినల్స్ లేకుండా ఉన్నారా? డ్రగ్స్ లేకుండా ఉన్నాయా? వ్యభిచారం లేకుండా ఉందా? లోకం మొత్తంలో ఏ దేశం తీసుకున్నా కూడా ఈ లోకమంతా కూడా పాడైపోయింది, ఈ లోకమంతా కూడా చెడైపోయింది, చెడ్డదైపోయింది.
సో కాబట్టి మనము మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా మన ఆత్మను కాపాడుకోవాలి అంటే ప్రార్థించుకోవాలి. సో ఆత్మీయ పాఠాలు చాలా చాలా ముఖ్యము. ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. సో ఆత్మీయ పాఠాలలో ప్రేమ అనేది ముఖ్యమైన ఫలము. సో ఇది చాలా కష్టము, చాలా కష్టము. సో మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమించమనడం కాదు, మనం ద్వేషించే వాళ్ళని కూడా దేవుడు ప్రేమించమంటున్నాడు. సో ఎలా కష్టం. సో ఈ ఫలము ఎదగకపోతే పరలోక రాజ్యానికి మనము అర్హులము కాము. సో ఈ ఫలం అనేది చాలా ముఖ్యం. అవునండి, మనం బాగానే ఉంటున్నాము, మన జాగాలో మనం ఉంటున్నాము, కానీ ఇతరులు ఉండనివ్వరు కదా. అక్కడే మన అందరికీ ఛాలెంజ్, అందరికీ కూడా అదే. అక్కడే నా దగ్గర కూడా అదే. అయ్యా నేను బాగానే ఉంటున్నాను, కానీ నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ఉండనివ్వట్లేదు, నన్ను డిస్టర్బ్ చేస్తుందని చాలామంది నాకు సాక్ష్యాలు చెప్తుంటూ ఉంటారు. అయ్యో నా ఇంట్లో కుటుంబ సమస్యలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి, దానివల్ల నేను నా సొంత అక్కనే, నా సొంత అన్ననే, నా సొంత తమ్ముడే, నా సొంత తల్లే, నా సొంత తండ్రే నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, నన్ను నానా మాటలు అంటున్నారు. సో అని ఎంతోమందిని గ్రహిస్తున్నాను నేను చూస్తున్న దగ్గర. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుటుంబ సభ్యులలోనే తగ్గిపోతుంది. ఒకరంటే పిల్లలంటే తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు, సో ఇంట్లో సిబ్లింగ్స్కి, లేకపోతే బయట సమాజంలో ఎక్కడ కూడా ప్రేమ అనేది లేదు. దేవుడే చెప్పాడు అంతిమ దినాలలో ప్రేమ అనేది చల్లారుతుందని. సో ఆత్మ ఫలాలలో మొట్టమొదటి ఫలం ఏంటిదంటే ప్రేమ. ప్రేమ అనే ఫలము చాలా చాలా ముఖ్యమండి. ప్రేమ అనే ఫలము చాలా చాలా ముఖ్యము. కానీ ఈ ఫలము ఎదగకుండా అపవాది మనల్ని ఆటంకపరుస్తాడు. ఎంత ప్రేమించాలని చూసినా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు. ఎంత బాగుండాలని చూసినా కూడా ఏదో ఒక మాట అంటుంటూ అంటారు. ఏదో ఒక మనసుని గాయపరుస్తుంటూ అంటారు. మనసుని ఏంటిది క్రిటిసైజ్ చేసి విమర్శిస్తుంటూ అంటారు. బాధపడేలాగా, కోపం వచ్చేలాగా, ద్వేషం వచ్చేలాగా చేస్తుంటూ అంటారు. సో అందుకే మనం ఒకరికొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఎవరి లోపల ప్రేమ అయితే ఉండదో వాళ్ళు దేవుడి మూలంగా కలిగిన వాళ్ళు కాదట. సో ఎవరి లోపల ప్రేమ ఉంటుందో వాళ్ళు దేవుడి మూలంగా కలిగినది. ప్రేమించు ప్రతివాడు దేవుడి మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సో ఆత్మీయ పాఠాలలో, ఆత్మీయ జీవితంలో, ఆత్మ ఫలాలలో మొట్టమొదటి ఫలము ప్రేమ. సో దీనిలో అభివృద్ధి చెందాలని ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఆత్మీయ పాఠాలను మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఎస్మైలాడు అయ్యా, మేము ఈ లోక సంబంధులము కాదు, పరలోక సంబంధులము నాయన. ఈ లోకంలో మొత్తం చెడుతో నిండుకుంది అయ్యా. ఈ లోకం మొత్తం అన్యాయాలతో, అక్రమాలతో, మోసాలతో, దొంగతనాలతో, వ్యభిచారాలతో నిండుకుంది అయ్యా. ఈ లోకంలో అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు. మీరు సహాయం చేయనైనా మా ఆత్మను, మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, ఆత్మీయ పాఠాలలో ఎదగడానికి, ఆత్మలో ఎదగడానికి మా అందరికీ కూడా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.